హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో అన్అఫీషియల్ ఓటింగ్ అనేది మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం. ఈ వారం ఎలిమినేషన్ వీడియోలో మనం ఆడుకుంటూ ఉంటాం. అన్అఫీషియల్ ఓటింగ్ అనేది ఆ వెబ్సైట్స్లో అందరికీ దొరికేదే. బట్ నేను కలెక్ట్ చేసే రిపోర్టు చాలా ప్లాట్ఫామ్స్ మీద కలెక్ట్ చేస్తా. అది చాలామంది కలెక్ట్ చేయరు, అంత వర్క్ చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మనం ఎప్పటి నుంచి సీజన్ 1 నుంచి కూడా ఇదే చేస్తున్నాం. సీజన్ 1లో ఆన్లైన్ ఓటింగ్ పెట్టారు వెబ్సైట్ ద్వారా. సీజన్ 2లో కూడా గూగుల్ ద్వారానే ఓటింగ్ జరిగింది. సీజన్ 3లోనే మీకు హాట్స్టార్ ఓటింగ్ వచ్చింది. సో సీజన్ 3లో హాట్స్టార్ ఓటింగ్ వేయడం అనేది స్టార్ట్ చేశారు. అప్పుడు మీకు ఆల్మోస్ట్ 50 ఓట్స్ ఉండేవి, మనిషికి 50 మిస్ కాల్స్ ఉండేవి. ఆ ధర తగ్గించుకుంటూ వచ్చారు, బ్లా 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 జరిగింది. సో ఆ సోదంతా పక్కన పెడితే మనకు 6 నామినేషన్లో ఉన్నారు. 6లో 4 మేల్ కంటెస్టెంట్స్, 2 ఫీమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. సో ఫీమేల్లో కూడా ప్రేరణ అండ్ సోనియా, సో మంచి ప్లేయర్సే ఉన్నారు. ఆ తర్వాత నబీల్, మణికంఠ, ఆదిత్య ఓం, అలాగే పృథ్వీ. సో వీళ్ళల్లో ఎవరు వెళ్ళిపోబోతున్నారు అంటే చాలా టఫ్ కాల్ ఇది అందరికీ కూడా. ఎవరికి బిగ్ బాస్ టీమ్కి టఫ్ కాల్. ఎందుకో చెప్తా చూడండి. ఎంత నియర్ బై పర్సంటేజ్ ఉందంటే, నేను చాలా చోట్ల ఓట్లు అనేది కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ నేను నిన్న నైట్ 2:30-3 వరకు ఒక 10 lakhs ఓట్లనే కలెక్ట్ చేస్తుంటా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద. కొన్ని తెలుస్తూ ఉంటాయి, కొంచెం కామన్ ఏదైతే సైట్స్ ఉంటాయో అవి అర్థమైపోతాయి. సో ఇది కామన్గా వేసి ఉంటారని అవి తీసేస్తా. సో మీకు అర్థమైంది అనుకుంటా ఎలా చేస్తాను అనేది. సో అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే మనకి నబీల్ టాప్లో ఉన్నాడు. నబీల్కి 28% వరకు ఓటింగ్ జరిగింది. సో నబీల్కి ఆల్మోస్ట్ తన గేమ్కి ఫాలోవర్స్ కానీ, అలాగే తన వ్లాగ్స్ చేస్తాడు, తను ట్రావెల్ వ్లాగ్స్ కూడా కొన్ని చేస్తాడు. చాలా యూట్యూబ్లో ఫేమ్ ఉన్నాడు కాబట్టి ఇమ్మీడియట్ ఓటింగ్ అనేది పికప్ చేయగలిగాడు. ఏది సో మనోడు 3rd వీక్ నామినేషన్ అయినా కూడా, ఇది 4th వీక్ నామినేషన్ అయినా కూడా సో అంత హ్యూజ్గా ఓటింగ్ అనేది కలెక్ట్ చేయగలిగాడు. అంటే గేమ్ ప్లస్ అయింది, అలాగే తనకు సోషల్ మీడియా ఫేమ్ ప్లస్ అయింది. బాగుంది, రాసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత పొజిషన్లో 2 నాకు తెలిసి పోటీ పడుతున్నారు. అయితే సెకండ్ పొజిషన్కి మాత్రం, 3rd పొజిషన్కి 2 పోటీ పడుతున్నారు. సెకండ్ పొజిషన్కి మాత్రం ప్రేరణ డామినేషన్ కనబడింది. సో చాలామంది ప్రేరణ లీస్ట్ అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ప్రేరణ చూడండి ఆల్మోస్ట్ 18% 19%కి వెళ్ళింది. అంటే ఫీమేల్ కంటెస్టెంట్స్ అందరూ ఆల్మోస్ట్ సీరియల్ ఫాలోవర్స్ అందరూ ప్రేరణకి ఓటింగ్ చేశారు, అందులో డౌట్ లేదు. చాలా ప్లాట్ఫామ్స్ మీద అమ్మాయి 16, 17, 18 అక్కడ వరకు కూడా ఓటింగ్ని ప్రభావితం చేసింది. 18 to 19% సో ఓటింగ్ అనేది ఆ ప్రేరణకి జరిగింది. సో సేఫ్ జోన్లో ఉంది ప్రేరణ. యాక్చువల్గా డేంజర్ జోన్లో ఉండొచ్చు అని భావించాం మనం ఫస్ట్ 2 days, కానీ తర్వాత 2 days సినారియోస్ మారిపోయినాయి. సో నేను వేరే చోట వేరే ప్లాట్ఫామ్స్ మీద కూడా చెప్పాను, సో డేంజర్ జోన్లో ఉండొచ్చు, ప్రేరణ డేంజర్ జోన్లో ఉండొచ్చు. బట్ నేను కలెక్ట్ చేసిన రిపోర్టు పర్సంటేజ్లు చూస్తే డేంజర్ జోన్లో లేదు, అసలు చక్క సేఫ్ జోన్లో, గ్రీన్ జోన్లో ఉంది. ఆ తర్వాత మణికంఠ ఉన్నాడు. మణికంఠ 15% ఓటింగ్ ప్రభావితం చేశాడు. సో మణికంఠ కూడా మ్యాక్స్ సేఫ్ జోన్లో ఉండొచ్చు. మేబీ బిగ్ బాస్ కాల్ తీసుకుని షేకింగ్ ఎలిమినేషన్ ఇవ్వకుండా ఉంటే మణికంఠ సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇన్ మై క్యాలిక్యులేషన్స్, నా దగ్గర ఉన్న అనాలిసిస్ ప్రకారం చూస్తే మణికంఠ 15% ఓటింగ్తో ఆ గ్రీన్ లైన్లోనే ఉన్నాడు. మేబీ ఈ వీడియో టెలికాస్ట్ అయ్యేసరికి మీకు ఏమన్నా ఎలిమినేషన్ గురించి ఏమన్నా టక్మని సమాచారం ఎక్కడైనా లీక్ దొరుకుతుందేమో. బట్ ఆ లీక్స్ అనేవి ఎక్కడ నమ్మద్దు, ఎందుకంటే ఆఫీషియల్గా వస్తే క్విక్ వీడియో నేనే పెడతా. నెక్స్ట్ ఆదిత్య ఓం 14% వరకు ఓటింగ్ని ప్రభావితం చేశాడు. 14% వరకు కూడా ఓటింగ్ జరిగింది. సో ఆదిత్య ఓంకి డేంజర్ లైన్ ఉంది, డౌట్ లేదు. అలా అని చెప్పి మణికంఠ ఆదిత్య కంటే కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అలా గ్రీన్ జోన్లో మనం పెట్టాం. సో రెడ్ జోన్లో అయితే 3 ఉన్నారు, ఆదిత్య ఓం, పృథ్వీ, ఇంకా సోనియా. సో ఆదిత్య ఓంకి అయితే 14% వరకు ఓటింగ్ జరిగింది. ఇక్కడ చూడండి 15కి 14కి స్లైట్ మార్జిన్ మణికంఠ, ఆదిత్య ఓం. అలాగే ఆదిత్య ఓం, పృథ్వీ స్లైట్ మార్జిన్ 13% ఓటింగ్ జరిగింది. అలాగే లీస్ట్లో అర్థమై ఉంటుంది మీకు ఆల్రెడీ. సోనియా 11% ఓటింగ్ మాత్రమే సోనియాకి జరిగింది. సోనియాకి ఓటింగ్ అనేది
అసలు జరగలేదు. ఎప్పుడెప్పుడు నామినేషన్లోకి వస్తుందా అని చాలా మంది వెయిట్ చేసి మరి ఆదిత్య ఓంకి ఓట్లు వేసినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఆదిత్య ఓం యాక్చువల్గా డేంజర్ జోన్లో ఉండాలి. అకార్డింగ్ టు సెకండ్ వీక్ మనం తీసుకుంటే శేఖర్ భాష ఆదిత్య ఓమే ఉన్నారు. సో కానీ ఆ లెక్క ప్రకారం క్యాల్కులేషన్ చేసుకునే ఆదిత్య ఓంని నామినేట్ చేశారు చాలా మంది. మణికంఠ ఈవెన్ చాలా మంది ఈ లెక్కలన్నీ వేసుకున్నారు, అమ్మ మనం డేంజర్ జోన్లోకి వెళ్ళిపోకూడదు, ఈ వారం 80% ఆదిత్య ఓం లాగేయాలని థర్డ్ ఓటు వేస్తారు. అక్కడ చాలా క్యాల్కులేటెడ్ మైండ్తో వేస్తారు. సో రీజన్స్ ఏదైనా చెప్పు ఉండొచ్చు, వాట్ ఎవర్ రీజన్స్, బట్ క్యాల్కులేషన్ మైండ్ ఇలాగే ఉంటుంది గేమ్ ఆడే వాళ్ళకి, డౌటే లేదు. సో 11% ఓటింగ్ అనేది తను ప్రభావితం చేసింది. సో 11% ఓటింగ్తో సోనియా లిస్ట్లో ఉంది, అందులో డౌట్ లేదు. సో మరి చూద్దాం, ఈ ఇద్దరిలోనే ఎలిమినేషన్ అయితే జరగాలి లెక్క ప్రకారం అయితే. సో పృథ్వీ ఆర్ సోనియా, పృథ్వీ సోనియా లాస్ట్ ఎండింగ్ వరకు వాళ్ళని కానీ ఉంచి ఆ లాస్ట్ ఎండింగ్ ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది కదా, అక్కడ కానీ వెళ్తుంటే మనోడికి టెన్షన్ వచ్చేది నిఖిల్కి, ఎవరు వెళ్తారా బాబు, పృథ్వీ రెండోసారి వెళ్ళాడు ఏంటి ఎడ్జి వరకు అని. సో లాస్ట్ టైం వెళ్ళాడు ఎడ్జి వరకు, వెళ్ళాడు అభయ్ నవీన్తోనే. సో ఇప్పుడు పృథ్వీ వెళ్ళాడు, సోనియా వెళ్ళిందంటే అక్కడ స్టార్ట్ అయిపోద్ది టెన్షన్, మామూలు టెన్షన్ ఉండదు. కాబట్టి ఇదే టెన్షన్ పెడతారని నేను అనుకుంటున్నా. లేదు అంటే ఈ వారం ఆదిత్య ఓమును కూడా బలి చేసే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే ద స్లైట్ డిఫరెన్సే ఉంది పృథ్వీకి అండ్ ఆదిత్య ఓంకి. వాళ్ళు కాల్ తీసుకుంటే గేమ్ ప్రకారం ఆలోచిద్దాం. ఇప్పుడు గేమ్ ప్రకారం ఫ్రేమ్ చేసుకుంటే ఇప్పుడు సోనియా వల్ల సోషల్ మీడియాలో బజ్ వచ్చింది. సోషల్ మీడియాలో బజ్ని ఎవరు కూడా కాదనుకోరు, ఆ రేటింగ్ అనేది కూడా పెరుగుతుంది. ఇంకో 2 వారాలు అంటే ఎట్లయినా గేమ్ ఆడుతుంది, ఎట్లయినా తిప్పుతుంది గేమ్. సో సోనియా కొంచెం ఏమైనా ఒక అవకాశం ఇస్తారా అని అయితే అనిపిస్తుంది. బట్ నిన్న చూసిన టాస్క్ ప్రకారం చూస్తే వాళ్ళు ఎవరైతే హౌస్ మేట్స్ కొంచెం ఇమిటేషన్ చేశారో సోనియాని, సోనియా గేమ్ సోనియాకి అర్థమైపోయింది. చూసింది చాలాసేపు చూసింది, నవ్వుతుంది పైకి కానీ, బట్ లోపల మాత్రం కొద్దిగా ఉంది. సో అది తర్వాత వాళ్ళు బెడ్రూమ్లో కూర్చుని అన్నారు కూడా, మణికంఠ కూడా అన్నాడు, ఆ డైలాగ్ అన్నాడు. సో మనందరం కూడా చూసాం. ఈ సినారియోని బట్టి చూసినా, బయట సినారియోస్ని బట్టి చూసినా సోనియా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సోనియా ఎలిమినేట్ అవ్వక తప్పదు అకార్డింగ్ మన క్యాలిక్యులేషన్ ప్రకారం. కానీ బిగ్ బాస్ కాల్ తీసుకుంటే మేబీ ఏమైనా ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడు, చెప్పలేం. ఎందుకు అంటే పృథ్వీ గేమ్ బాగుంది, పృథ్వీని అంతగా ఎలిమినేట్ చేయాలని అనుకోరు. ఫిజికల్ టాస్క్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, లాజిక్ పరంగా ఆలోచిస్తున్నాడు. సో ఫేమ్ లేకపోయి ఉండొచ్చు సోషల్ మీడియాలో, కానీ ఇంకొక వారం ఇస్తే చెలరేగా ఆడే ఛాన్స్ అయితే ఉంది. సో పృథ్వీని ఉంచుతారు. అలాగే మణికంఠ ఫస్ట్ నుంచి కూడా కొన్ని లాజిక్స్ తనకంటూ కొన్ని రూల్స్ అయ్యి పెట్టుకుంటూ లాగిచ్చేస్తున్నాడు బండిని. కాబట్టి మణికంఠని కూడా ఎలిమినేట్ చేయడానికి ఇష్టపడరు. అలాగే సోనియా కూడా ఆర్గ్యుమెంట్ బాగుంటుంది, ఏదైనా కూడా సో ముందుకొచ్చి మాట్లాడుతుంది. కాబట్టి సోనియాని కూడా ఆపుదాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆదిత్య ఓంని అయితే బలి చేస్తారు ఫ్రేమ్లో. ఆదిత్య ఓం మ్యాక్సిమం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఇది ఓవరాల్గా ఎలిమినేషన్ సినారియో. బట్ క్విక్ వీడియో వస్తుంది, అతి త్వరలోనే వస్తుంది. ఆల్రెడీ ఈ వీడియోనే చాలా లేట్ అయింది. సో మీకోసం ఇంకా ఫ్రైడే నైటే పెట్టే ప్రయత్నం చేస్తాను. సో దిస్ ఈజ్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.